సో రాజా సాబ్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సంజయ్ దత్ గారు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆయన పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది. ప్రభాస్ గారు షూటింగ్ స్టార్ట్ అయిందో లేదో తెలియదు, ఆయన జాయిన్ అవుతారు అన్నారు. ఇవన్నీ కరెక్టే. రాజా సాబ్ నుంచి టీజర్ అన్నారు కదా, ఏమైంది? టీజర్ కహారే అంటే టీజర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎడిటింగ్ చిన్న చిన్న మిగిలిందంట. ప్రభాస్ గారి డబ్బింగ్ చెప్పేస్తే టోటల్ టీజర్ రెడీ అయిపోయి మే ఎండింగ్ వరకు మనకి టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట. ఏదోటి అనుకున్నా కానీ రాజా సాబు ఇప్పుడు టాకీ పార్ట్ నడుస్తుంది. ఇది కాకుండా ఇంకో 4 సాంగ్స్ షూట్ అయిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత సినిమా టోటల్గా షూటింగ్ అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కాదు, షూటింగ్ అయిపోతుంది. దీని తర్వాత విఎఫ్ఎక్స్ కథలు ఉన్నాయి అవన్నీ అనుకున్నా కానీ దాని తర్వాత ప్రభాస్ గారు విల్ మూవ్ టు మన ఫౌజీ అయిపోయిన తర్వాత విల్ మూవ్ టు స్పిరిట్. సో మనం ఫస్ట్ మొన్న టూ మంత్స్ షూట్ స్టార్ట్ అయితే అన్నారు కదా, స్పిరిట్ కాదయ్యా. ఫస్ట్ వాళ్ళు అక్టోబర్ అనే షూట్ స్టార్ట్ అవుతుంది. సో స్పిరిట్ విల్ టేక్ టైం దాంట్లో అనుకున్నా కానీ రాజా సాబు వీళ్ళు ఎంత హై లేపని పోయా. నా ఒకటే క్వశ్చన్, ఇవన్నీ కాదు ప్రతిసారి మింగుతున్నాం ఏంట్రా అనుకోకండి, సింపుల్ ఒకటే చెప్పేస్తా. సినిమాలో ఏమంటున్నారు, వింటేజ్ ప్రభాస్ గారిని చూస్తారు, మోర్ ఆన్ యూనో మనకి స్టైల్ అవన్నీ అనుకున్నా కానీ సినిమాలో ఇట్స్ ఎ హారర్ మూవీ అండ్ దే ఇన్వెస్టెడ్ అరౌండ్ 400 crores. వాళ్ళు చెప్పేది ఏంటి, 400 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సినిమాకి. సో పెడుతున్నాం, చాలా పెద్ద సినిమా, విజువల్ వండర్, హ్యారీ పాటర్, అవతార్ 2, ఆర్మగడాను అన్ని మాట్లాడుతున్నారు అనుకున్నా కానీ జస్ట్ అది అనుకున్నా కానీ జస్ట్ ఒక స్టార్డమ్ వల్లనే 400 కోట్లు మళ్ళీ వస్తాయా అని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు చెప్పురా, మారుతి గారు నిన్న ఏదో జరిగింది చెప్పు. ఇంకా సమ్ ఈవెంట్ లోకి వస్తే వాళ్ళు అడిగారు అప్డేట్ ఏంటి, 9 ఫేస్ లో ఎలా ఉందంటే నేను ఇప్పటికే మెంగబెట్టాను, మీరు నన్ను అడిగి మళ్ళీ మెంగబెట్టకండి అలా అంటే లైక్ కాన్ఫిడెన్స్ లేదు ఫేస్ లో. అర్థమైందా? లైక్ లిటరలీ ఫేస్ లో నీకు కనబడిపోయింది. అంటే లైక్ మనం పెద్ద సైకాట్రిస్ట్ క్లాస్ సైకాలజీ బ్యాచ్ అని కాదు కానీ బట్ రియల్లీ ఇన్వెస్టేట్ అప్ అనే ఫీలింగ్ లో అయితే ఉంది. అరే నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తలేదు రాజసాబ్ గురించి. టీజర్ ట్రైలర్ వదిలితే మాట్లాడచ్చు కదా బ్రో, ఏముందిరా అంటే ఎట్లయిపోయిందంటే పరిస్థితి లైక్ ఇట్స్ బీన్ లైక్ 2022. ఇప్పుడు నేను చెప్పే వాటిలో ఎవరో ప్రతి ఒక్కడు నువ్వు కావాలని హేటర్ అంటాడు ఇది అంటారు కానీ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్స్కి ఎవరికి ఆన్సర్ ఉంటుంది ఇవ్వని దగ్గర ఉండదు ఆన్సర్. నేను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నా. 2022లో సినిమా వాళ్ళు అనౌన్స్ చేయలేదు కానీ షూట్ స్టార్ట్ చేసిన సినిమాకి 2025 వరకు ఎందుకు ఆగింది? ఇట్స్ సపోజ్ టు బి అ స్మాల్ సినిమా. అది హారర్ సినిమా, రొమాంటిక్ అండ్ కామెడీ అయినప్పుడు దాన్ని అనవసరంగా లైక్ వాళ్ళు అంటున్నారు అవసరమో కాదు మనకు తెలియదు కానీ వాళ్ళు చిన్న సినిమాగా స్టార్ట్ అయిన సినిమా 400 crores బడ్జెట్ ఎందుకు పెరిగింది అదొకటి అనుకున్నా కానీ హ్యారీ పాటర్ ఈ విజువల్ వండర్ పేర్లు ఎందుకు వచ్చినాయి? ఇట్ వాస్ సపోజ్ టు బి ఏ స్మాల్ హారర్ కామెడీ, స్టార్ డ్రివెన్ స్మాల్ హారర్ కామెడీ. 3 ఏళ్ళు టైం తీసుకొని సినిమాలో సాంగ్స్ మళ్ళీ చేపించేసుకొని అది అవుట్డేటెడ్ అది చెప్తున్నారు కదా అనుకున్నా కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఇబ్బంది అని చెప్పేసి 6 months మళ్ళీ ఎందుకు పోస్ట్పోన్ అయింది? 2025లో వస్తుందని గ్యారంటీగా ఉందా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. ఏమనంటే అంటున్నారు వీడు కావాలని హేట్ చేస్తున్నాడు, వీడు హేట్ స్ప్రెడ్ చేస్తున్నాడు అంటున్నారు కానీ నేను అడిగిన క్వశ్చన్స్ వ్యాలిడా కాదా మీరు చెప్పండి. నీకెందుకు మనము కాదు, మనం ఒక 100 page నోట్బుక్ కొనటానికి ఆలోచిస్తాం ద బెస్ట్ ఏంటి, ద క్వాలిటీ ఏంటి, పెన్ను కొనేటప్పుడు కానీ ఫోన్ కొనేటప్పుడు కానీ ఆలోచిస్తాం. వీళ్ళు 400 crores ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు డెడ్ లైన్కి క్వాలిటీ వర్క్ ఇవ్వటానికి కూర్చుంటాడు వాడైనా. బట్ రియల్లీ లైక్ లాజిస్టికల్లీ అంత ఎక్స్పెన్సివ్ మెస్సా. ఎవరు రాసిర్రా ఇక్కడ? శశాంక్ రాసిండు కాంజరింగ్ యూనివర్స్ తో లింక్ చేయడానికి ఇంటర్నేషనల్ ట్రై చేస్తున్నారు రాజాసాబ్ వాళ్ళట. సినిమా కంజూరింగ్ తో లింక్ అయితే ప్రాబ్లం లేదు కానీ థియేటర్ లో జనాల కంజూరింగ్ బట్టి స్క్రీన్లు చింపితేనే ప్రాబ్లం. అది టీజర్ రిలీజ్ చేస్తే మాట్లాడదాం కదా ఇవన్నీ. ఇప్పుడు చెప్తున్నా కదా హారర్ మూవీ హారర్ టీజర్ అయితే మనకి ఖచ్చితంగా హారర్ ఆస్పెక్ట్ ఉంటుంది. టోటల్ స్వాగ్ ఇదే ఉంటుంది, చాలా వరకు ఇదే ఉంటుంది. మార్కెటింగ్ మరి అదే కదా. మనీ షార్ట్స్ పెడతారు టీజర్ లో. అంటే అలాగే అదేరా ఎంత ఎక్స్పెన్సివ్ మెస్ వై, అది బిగ్గెస్ట్ వండర్ అనమాట. లైక్ అంటే నీకు అర్థమవుతుంది. అరే మనం ఒక 1000 రూపాయలు పెట్టి ఏమన్నా కొనాలంటే ఎన్ని ఆలోచిస్తాం. వాళ్ళు ఏమంటారు తెలుసా, సింపుల్ కాబట్టే మాట ఈ సినిమా గురించి మేము కావాలని అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, ఇది కావాలి మేము అండర్ పెట్టినాము తక్కువ అంచనా ఏంటి మీరు థియేటర్కి వచ్చి. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కూడా ఇలాగే జరిగినాయి నాన్న. గేమ్ చేంజర్ కూడా ఇదే చెప్పారు. ఆది పురుషు వచ్చిన తర్వాత ఇవన్నీ నమ్ముతామని ఎట్లా అనుకున్నావు నాకు అర్థం కాదు. అండ్ ఇంకోటి ప్రతి కేటలాగ్ లో సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ సక్సెస్ఫుల్ సినిమాలు ఉండాలని రూల్ ఏం లేదు కానీ కంటి ముందు ఈ రేంజ్ లో బొక్క కనపడ్డా కూడా నేను కవర్ చేస్తానంటేనే ప్రాబ్లం. బట్ రియల్లీ ఐఎమ్ స్టిల్ ఆప్టమిస్టిక్.
స్టిల్ ఆప్టిమిస్టిక్. ఇట్ షుడ్ వర్క్. ఎందుకంటే నువ్వు దొంగనా అవుతే కొడుకురా, అందుకే ఆప్టిమిస్టిక్ ఉంటా. నీకేమొచ్చింది? బూతులు పడేది నాకు, మింగేది నన్ను, నీకేమవుతుంది? కానీ లిటరల్లీ పెద్ద మళ్ళీ దేవరాన్ని తీసుకొస్తారు కావాలని. బట్ అది అది ఇంకా పెద్ద మార్కెటింగ్ మోసం అది. అంటే నాకు నా టెన్షన్ ఏంటంటే వీళ్ళు హారర్, కామెడీ అండ్ రొమాంటిక్ ఏదో అన్నారు కదా. హారర్ ఏమో బ్రో, ఓకే లెట్స్ సీ. ఓకే రొమాంటిక్ వర్క్ అయితే, ఎస్పెషల్లీ హిందీలో. వర్క్ అయితే హ్యాపీ, ఇబ్బంది లేదు. రొమాంటిక్ అంటే ఏమో చూద్దాం. అంటే లైక్ హీరోయిన్స్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, దాన్ని ఎట్లా సెట్ చేస్తారో చూడాలి. అండ్ ఆల్సో స్వాగ్ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి షెక్కలా ఇట్లనే మధ్యలో వీడియో పని చేస్తా ఉంటారు. వీడు కాదు, అది పిచ్చది, వానికి పురుగు తిరుగుతూ ఉంటుంది దాంట్లో. లైక్ అరే ముగ్గురు హీరోయిన్స్ అన్నావు, యమదంగా రీ రిలీజ్ ఉంది, షెక్కల సాంగ్ గుర్తుకొచ్చింది. మామూలు అవ్వట్లేదు నిజంగా. ఇప్పుడే వచ్చింది ఐడియా నీకు, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వచ్చింది కదా ఇట్లా యమదొంగ లింక్. అనేది నిజంగా లే అనేటప్పుడే వచ్చింది. అనేటప్పుడే నాకు అనిపించింది లైక్ యమదంగా బుర్రలో నడుస్తుంది రీ రిలీజ్. సో అట్లా అనుకున్నా పోనీ రొమాంటిక్ అంటున్నారు కాబట్టి అది అనుకుందాం. స్వాగ్ ప్రభాస్ గారు చూసేసుకుంటారు, దాంట్లో ఇబ్బందిలే, మంచి మంచి షార్ట్స్ పెడితే బాగానే ఉంటుంది. కామెడీ బ్రో, సినిమాలో జబర్దస్త్ టీం అంత ఉందిరా. నాకెందుకో వీళ్ళు భజన బ్యాచ్ అవుతారా అని టెన్షన్ అవుతుందిరా. వీళ్ళు స్వాగ్ వింటేజ్ ప్రభాస్ అనుకుంటా చుట్టంతా తిరుక్కుంటా, వీళ్ళు అన్నాను తోపన్నా అన్నా ఇవి లేపన్నా వద్దన్నా. నాకెందుకు అది కూడా డౌట్ కొడుతుంది. వీటన్నిటి బదులు హ్యారీ పాటర్ ఎక్కడికి వస్తానో డౌట్ వస్తుందిరా. ఇంకా అరే అరే మనం పాపం వదిలేయాలి హ్యారీ పాటర్ కాన్వర్సేషన్. వాడు టీ సిరీస్ వాడు సాంగ్ రైట్స్ కొన్నాడు కాబట్టి వాడు ఆనందపడేసుకున్నాడు కానీ హ్యారీ పాటర్ అని. అంటే ఫుటేజ్ చూసింది కాబట్టి అన్నాడు కాబట్టి నేను అనుకున్నా. అంటే హ్యారీ పాటర్ అంటే అరే ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్లు పెట్టి చంపుతుంటే కనీసం హ్యారీ పాటర్ సీన్స్ అయినా మనకి ఇవ్వచ్చు కదరా. వాడికి టీ సిరీస్ వాడికి 1 year బ్యాక్ చూపించిన ఫుటేజ్ మనకి ఇస్తే ఏమైతురా? మనకి అర్థమైతలే. హ్యారీ పాటర్ అంటుంటే ఏమో అనుకుంటాం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే హ్యారీ పాటర్ సిరీస్ లెక్క ఉంటుంది అంటున్నారేమో. దాంట్లో మస్తు బొక్కలు ఉన్నాయి, చాలా బొక్కలు చేస్తున్నారు. అది కాండిక పాకిస్తాన్, అది పాకిస్తాన్ అంటే కాండి ఇంకా వేరే లెవెల్ అనుకో. ఆ రేంజ్ లో నడుస్తుంది అక్కడ లొల్లి, ఆ రేంజ్ లో ఉంటదేమో ఇప్పుడు రాస్తావు. నాకు అదే టెన్షన్ అవుతుంది ఇప్పుడు నేను చూస్తుంటే. ఏం చెప్పాలి ఏమరా వస్తుందిలే కానీ నెలాఖరికి టీజర్ వీడియో అంతా మీకు లాస్ట్ ఎండింగ్ ఇస్తారని అనుకోకండి. మళ్ళీ చెప్తున్నా, సినిమా బాగుందంటే నేనే భుజాన్ని ఎత్తుకొని మాట్లాడతాను బాగుంది సినిమా అని చెప్పి. నేను నచ్చిన సినిమాలు ఖచ్చితంగా లేపుతా. పో మాట్లాడలేదు అర్థం కాదు, నా పర్సనల్ ఒపీనియన్ బట్టే లేపుతాం. మంచిగా ఉందంటే, బాగాలేదంటే వీళ్ళకి పెద్ద ఆప్టిమిస్టిక్ పాయింట్ ఏంటంటే హారర్ కామెడీస్ హిందీలో లైక్ ముందు రోజు కర్చీఫ్ వేసుకొని వచ్చి కూర్చొని చూస్తున్నారు. అండ్ దట్ వెన్ యూ పుట్ ప్రభాస్ ఇన్ దేర్ ఉంటది. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే బాన్గడ్ లైక్ ఒక సినిమా పోస్ట్పోన్ అయ్యే కొద్దీ అండ్ దాంతోపాటు నీకు అప్డేట్స్ ఏమి ఇవ్వకుండా నీకు అట్లీస్ట్ లాక్ చేయడానికి ఒక ప్రోమో ఇచ్చి ఈ ప్రోమో తీసుకొని సంవత్సరం పాటు కూర్చోపో ఓజీలాగా అలా కూడా ఇవ్వకుండా నువ్వు పుష్ చేసుకుంటూ ఫ్యాన్స్ లైక్ ఎంత అడిగినా కానీ యు ఆర్ గెట్టింగ్ నథింగ్. అలా జరిగినప్పుడు ఐ డోంట్ నో, సంథింగ్ మైట్ బి రాంగ్ అనే ఆలోచనలో ఎవడైనా పడతాడు. ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్ అంతే కదా. సో ఇది సిచ్యువేషన్. ఇక్కడ చూడు, హారర్ కామెడీ అంటే ఏంటో అనుకున్నారు, ఆడియన్స్ కి హారర్ చూపిస్తే మన బతుకులు కామెడీ అయిపోతే తర్వాత. బట్ ఎవరు అంటారు, క్యాన్ వి ఎక్స్పెక్ట్ బ్రహ్మాస్త్ర రేంజ్ విఎఫ్ఎక్స్ అండ్ సీసీఆ? తెలిసి అడిగినావా? నీకు నీకు అర్థమైతే తెలిసి అడుగుతున్నావా ఇట్లాంటి క్వశ్చన్? బ్రహ్మాస్త్ర రేంజ్ విఎఫ్ఎక్స్, బ్రహ్మాస్త్ర చూసినావు భయ్యాను? బట్ బ్రహ్మాస్త్ర రేంజ్ విఎఫ్ఎక్స్ ఏంటరా? విఎఫ్ఎక్స్ బాగుంటది, సూపర్ రా బ్రహ్మాస్త్ర. ఈ లైక్ వన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ అంటే బ్రహ్మాస్త్ర అని. సినిమా బొక్క బట్ బాగుంటది, విఎఫ్ఎక్స్ చాలా చాలా బాగుంటాయి, సీజీ బాగుంటది. ఇది సిచ్యువేషన్. అంటే లైక్ ప్రభాస్ గారు 6 months అంటే ఆయన ఫైనల్ కట్ చూసి సీజీ బాగాలేదు, యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్, నాకు ఆది పురుష్ లాగా పని కాకూడదు ఈసారి అని చెప్పినా ఓకే. అంటే నా పెద్ద డౌట్ ఏంటంటే అసలు ఫస్ట్ ప్లేస్ లో బొక్కలు పెట్టిన సీజీ ఎవడు చేయమని అర్థమైంది నీకు? అంటే మళ్ళీ రీవర్క్ కి పంపించాలంటే యూ హ్యావ్ టు మేక్ ఎ బిగ్ బ్లండర్ ఇన్ ది ఇనిషియల్లీ, రైట్? భయ్యా అది నాకు ఓపిక లేదురా. బాయ్ గైస్, మీకేమనిపిస్తుంది కామెంట్స్ లో చెప్పండి.